మనకి తన స్వరూపాన్ని ఇవ్వాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. అది ఆయన తీర్మానం. మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయదమన్న ఆయన తీర్మానానికి ఆయన స్వరూపాన్ని నరుడికి ఇచ్చాడు దేవుడు. అది అదృశ్యమైనటువంటి స్వరూపమే తప్ప భౌతికమైన స్వరూపము కాదు. ఇప్పుడు నువ్వు బయటికి కనబడుతున్నంత మాత్రాన నువ్వు శరీరం కాదు. నేను బయటికి కనబడుతున్న మాత్రాన నేను శరీరం కాదు. రేపు నేనైనా నువ్వైనా చనిపోతే మనం శాశ్వతంగా చనిపోయినట్టు కాదు, దేహాన్ని విడిచిపెట్టినట్లే. ఈ నగ్న సత్యాన్ని తెలుసుకోవడానికి ఈ భౌతికమైన కళ్ళు కానీ, భౌతికమైన చెవులు కానీ, భౌతికమైన ఎడ్యుకేషన్ కానీ పనికిరాదు. మీరు బాగా చదువుకున్నారు, 3 ఉద్యోగాలు వచ్చాయి, అందుకు పనికి వస్తుంది మీ చదువు. కానీ ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి, ఈ అదృశ్యమైన వాస్తవాలను తెలుసుకోవడానికి భూమి మీద చదువులు పనికిరావు. అలాగైతే మనకంటే చదివిన వాళ్ళు ఎంతమంది లేరు భూమి మీద? ఈ లోకంలో మనకంటే చదువు, ఆస్తి, అంతస్తులు కలిగిన వాళ్ళు ఎంతమంది లేరు? ఇవి పనికిరావు. ఈ కళ్ళు పనికిరావు, ఈ చెవులు పనికిరావు, ఈ చదువులు పనికిరావు. అదృశ్య వాస్తవాలు తెలుసుకోవడానికి మాత్రం. లోకంలో ఉద్యోగమో, వ్యాపారమో, వ్యవసాయమో, డబ్బు, ధనమో, తెలివితేటలు సంపాదించడానికి, సుఖపడడానికి అయితే ఈ కళ్ళు, ఈ చెవులు, ఈ శరీరము, ఈ తనం అంతా పనిచేస్తున్నాయి. ఇక్కడున్న చదువులు, ఇక్కడున్న యూనివర్సిటీలు, కాలేజీలన్నీ పనిచేస్తాయి. నేను చెప్పే ఈ విషయాలు తెలుసుకోవడానికి ఈ కళ్ళు, ఈ చెవులు, ఈ చదువులు పనికిరావు. మీరు అర్థం చేసుకోండి. దేవుడు తీర్మానించుకున్నాడు తన స్వరూపము నరునికి ఇవ్వాలని. తన స్వరూపాన్ని నరునికి ఇవ్వాలని తీర్మానించుకున్నప్పుడు దేవుడు తన స్వరూపం గల వ్యక్తులతో మాట్లాడాడు. మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయదుము అని మాట్లాడి తన స్వరూపాన్ని నరుడికి ఇచ్చాడు. ఆయన స్వరూపమే ఆత్మ. ఆయన ఆత్మగా సత్యస్వరూపి. ఆయన స్వరూపాన్ని నరుడికి దేవుడు ఇచ్చాడు. ఆత్మగా ఆయన అదృశ్యుడు. ఆత్మగా దేవుడు అదృశ్యుడు, ఆత్మగా దేవుడు అమరుడు. మనిషిని కూడా ఆత్మగా అదృశ్యుడిగా ఉంచాలన్నది దేవుని యొక్క ఉద్దేశము కాదు. అదృశ్యుడైతే మళ్ళీ సర్వాంతర్యమైపోతాడు. అందువల్ల మనిషిని దేవుడు ఏం చేశాడంటే శరీరంలో పెట్టి బంధించాలని నిర్ణయించుకున్నాడు. శరీరంలో పెట్టి మనిషిని భూమి మీద సృష్టించాలని నిర్ణయించుకున్నాడు. అందువల్ల నేలమంటితో శరీరాన్ని చేసి వారి నాసికారంధ్రంలో జీవాయువు వదగ నరుని యొక్క జీవాత్మ దేహమందు బంధించబడింది. దేవునికి దేహం ఉండదు. దేవునికి దేహం ఉండదు. నరునికి దేహం ఉంటుంది. ఎందుకు అంటే తన స్వరూపమే అయినప్పటికీ, నరుని జీవాత్మ దేవుని స్వరూపమే అయినప్పటికీ, అమరత్వము గలదే అయినప్పటికీ, చావులేనిది అయినప్పటికీ దేవుడు ఏం చేశాడంటే తనలాగా సర్వాంతర్యాముగా ఉండకుండా ఏం చేశాడంటే బంధించేశాడు. ఎందులో పెట్టి? శరీరంలో పెట్టి బంధించాడు. అలా శరీరంతో భూమి మీద ఉన్నటువంటి నరుడు 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు భూమి మీద ఉంటాడు. ఈ క్యాలిక్యులేషను లేదా ఈ సంవత్సరాలు, ఈ ఆయుష్కాలం దేనికి సంబంధించిందంటే దేహానికి సంబంధించి. ఆత్మకి సంవత్సరాలతో పని లేదు. ఎందుకంటే నేను సృష్టించిన వాడికి సంవత్సరాలు లేవు. ఆయన అమరుడు. ఆయన స్వరూపానికి కూడా సంవత్సరాలు ఉండవు. ఆ ఆత్మ కూడా అమరత్వం గల ఆత్మనే ఇచ్చాడు, మరణం లేని ఆత్మ. ఈ సత్యం తెలుసుకోవడానికి ఏం పనికిరావు? భౌతికమైన కళ్ళు పనికిరావు. అప్పుడు ఈ సత్యాన్ని గ్రహించినటువంటి విధానం ఏంటో చూద్దాం. ఎందుకు భౌతికమైన కళ్ళు పనికిరావో చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఇలా రాసి ఉంది. దేవుని స్వరూపి అయి ఉన్న, అది క్రీస్తు ఎవరి స్వరూపి? మనం ఎవరి స్వరూపి? హలో, క్రీస్తు ఎవరి స్వరూపి? మనం ఎవరి స్వరూపి? ఆదాం ఎవరి స్వరూపి? భూమి మీద ఉండే మనుషులందరూ ఎవరి స్వరూపులు?
దేవుని స్వరూపం దేనిది? శరీరానిది, ఆత్మదా? అది. క్రీస్తు దేవుని స్వరూపి. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఎవడాడు? ఈ యుగ సంబంధమైన దేవత అంటే ఎవడాడు? సైతాన్. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేసెను. కాబట్టి మనోనేత్రాలతో ఈ సత్యాన్ని గ్రహించాలి. ఈ సత్యాన్ని ఏ నేత్రాలతో గ్రహించాలి? మనోనేత్రాలు ఉంటాయి లోపల, అవి బయటికి కనిపించేవి కావు. కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించాలంటే భౌతిక నేత్రాలు పనికిరావు. మనిషికి 2 రకాలైన కళ్ళు ఉంటాయి, 2 జతల కళ్ళు ఉంటాయి. ఒక జత బాహ్యమైనవి చూడడానికి, మరొక జత అదృశ్యమైనవి చూడడానికి. బాహ్యమైనవి చూసే కెపాసిటీ భూమి మీద ఉండే మనుషులందరికీ ఉంటుంది. అదృశ్యమైనవి చూడాలి అంటే అది కొంతమందికి మాత్రమే సాధ్యం. దేవుడు అందరికి అవకాశం ఇచ్చినా సరే చూడలేకపోతున్నారు ఎందుకో. ఓకేనా? కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది అంటే అనేక మంది సత్యాన్ని తెలుసుకోకపోవడానికి ఈ యుగ సంబంధమైన దేవత అనగా సాతాను ఏం చేశాడంటే వారి మనోనేత్రాలకు ఏం కలుగు చేశాడు? గ్రుడ్డితనం కలుగు చేశాడు. ఇప్పుడు సువార్తకుని యొక్క పని ఏంటి? ఓ స్థానిక సువార్తకుని యొక్క పని ఏంటి అంటే ఆ ప్రాంతంలో ఉన్న వారి మనోనేత్రాలకు కలిగిన గ్రుడ్డితనాన్ని ఆపరేషన్ చేసి తీసేయాలి. ఐ డాక్టర్ లాగా పనిచేయాలన్నమాట. మనోనేత్రాలకి పొరలు ఉన్నాయి. ఈ మనోనేత్రాలకు ఉన్నటువంటి పొరల్ని కట్ చేసి తీసేయాలి. కళ్ళు కనిపించలేదు అనుకోండి, ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం? ఐ హాస్పిటల్కి వెళ్తాం. ఐ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు ఏం చేస్తారు? కన్ను తేటగా కనబడడానికి ఏర్పాట్లు చేస్తారు. కన్ను తేటగా కనబడితే అన్నీ తేటగా కనిపిస్తాయి, అన్నిటిని మనం క్లియర్గా చూడగలుగుతాం. ఇప్పుడేం జరిగిందంటే అదృశ్యమైన వాటిని నిదానించి చూడగలిగే ఒక కళ్ళు లోపల ఉన్నాయి, అవి మనోనేత్రాలు అనబడ్డాయి. అట్టి మనోనేత్రాలని సాతాను ఏం చేశాడు? మూసేశాడు. సాతాను మూసిన మనోనేత్రాలను తెరిచే పని నేటి సువార్తకుడు చేయవలసిన పని. సువార్తకుడు అంటే సువార్తకుని పాదములు ఎంతో సుందరములైనవి అని అనబడ్డానికి కారణం ఏమిటి అంటే ప్రపంచంలో మనుషులందరూ చేసే పని వేరు, సువార్తకుడు చేసే పని వేరు. సువార్తకుడికి అలాంటి మనోనేత్రాలు తెరిచే ఉద్యోగం ఇచ్చాడు దేవుడు. అయితే మరి సువార్తకులు కదా అర్థమై ఆ పనిలో నిమగ్నమై మూయబడినటువంటి మనోనేత్రాలు తెరిచే పనిలో కానీ కొనసాగి ఆ వర్క్ని సెన్సిటివ్గా చేస్తే, డెడికేషన్తో చేస్తే, సమర్పణతో చేయగలిగితే అనేక మంది మనోనేత్రాలు వెలిగించబడి దేవుని స్వరూపాన్ని తెలుసుకుంటారు. ఇప్పుడు దేవుని స్వరూపం ఏంటో మనుషులకి తెలియట్లేదు. దేవుడు తన స్వరూపాన్ని మానవునికి ఇవ్వాలని తీర్మానించుకున్నాడు. అలా తీర్మానించుకున్నప్పుడు ఆయనతో సమమైనటువంటి 2 వ్యక్తులతో మాట్లాడాడు. మన స్వరూపాన్ని నరుడికి ఇద్దాం అని మాట్లాడితే వాళ్ళు అన్నారు. అప్పుడు దేవుడు తన స్వరూపాన్ని తీసుకొచ్చి అందులో పెట్టాడు, మంటి ఘటములో పెట్టాడు. ఆయన స్వరూపం లోపల ఉంది. మనిషి దానిని గ్రహించలేక ఏమనుకుంటాడంటే నేనంటే శరీరం అని, శరీరం మీద బేస్ అయ్యి తినడం పుట్టినప్పటి నుండి చచ్చినంత వరకు దేనికోసం బ్రతుకుతున్నాడు? శరీరం కోసమే బ్రతుకుతున్నాడు. అర్థమైంది కదా? రైట్. ఇప్పుడు అలా బ్రతకడానికి, దేవుణ్ణి గ్రహించుకోవడానికి, దేవుణ్ణి తెలుసుకోకపోవడానికి, దేవుని స్వరూపాన్ని తెలుసుకోకపోవడానికి, తనలోనూ దేవుని స్వరూపమే ఉందని గ్రహించుకోకపోవడానికి కారణం ఏంటంటే ఈ యుగ సంబంధమైన దేవత ఎవరు? సాతాను ఏం చేశాడంటే మనోనేత్రాలు మూసేశాడు. అందువలన మనోనేత్రాలు మూసివేయడం వలన మనిషి తను శరీరం కోసం బ్రతుకుతున్నాడు. మనోనేత్రాలు వెలిగింపబడేవాడు శరీరం కోసం బ్రతకడం. ఓకేనా?
అర్థం లేదా? నలుగురు మనుషులు ఉన్నారు బైబిల్లో నాకు తెలిసి. వాళ్ళు మళ్ళటి మనుషులే. నలుగురు ప్రత్యేకమైనటువంటి మనుషులు ఉన్నారు బైబిల్లో. వాళ్ళు మళ్ళటి మనుషులే, మళ్ళటి శరీరాలు కలిగిన వారే. మనలాగే అన్నం తిన్నారు, మనలాగే బట్ట కట్టారు, మనలాగే సంసారాలు చేసుకున్నారు. కానీ వారు మనోనేత్రాలు వెలిగింపబడిన మనుషులు. ఆ నలుగురు ఎవరో మీకు తెలియజేస్తారు. అబ్రహాము, మోషే, దావీదు, పౌలు. అబ్రహాము నెంబర్ 1 అబ్రహాము. హనోకు, ఏలియా, ఎలీషా, దావీదు, దానియేలు, ఈ పరమభక్తులు చాలా మంది ఉన్నారు. కానీ వారికి సంబంధించిన కంప్లీట్ విశేషాలు బైబిల్లో లేవు. మనకి విశేషాలు ఉన్నటువంటి వ్యక్తులు దొరికారు. అందులో ప్రథముడు ఎవరు? అబ్రహాం. మనోనేత్రాలు వెలిగింపబడిన వ్యక్తి. అంటే కొంత సమాచారం అందిన తర్వాత సర్దుకునే టైప్ కాదు ఈయన. సమాచారమే లేనప్పుడు బతికాడు. దేవుని చేత అంటే నేను అంటున్నది ఏంటంటే, ఇప్పుడు నాకు కొంత సమాచారం ఉంది. 66 పుస్తకాలు. అబ్రహాంకి ఏముంది? 66 పుస్తకాలు ఉన్నాయా? ఏమీ లేవు. ఇప్పుడు నేనేదైనా పొరపాటు చేస్తే చదివి సరి చేసుకుంటాను. ఆనాడు వారికి లిటరేచరే లేదు. ఓకేనా? అంటే అదృశ్యుడైన వారిని, తన స్వరూపాన్ని నాకు ఇచ్చినటువంటి దేవుణ్ణి నిదానించి చూడగలిగే కన్నులు నాకున్నాయని నిరూపించుకున్నాడు అబ్రహాం. ఎలాగో చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం తీసారా? ఒక్క నిమిషం నేను చెప్తానండి. ఎనిమిదవ వచనం. అబ్రహాము పిలువబడి ఉన్నప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుకకు బయలు వెళ్ళెనో. డెస్టినేషన్ తెలీదు, దిశ తెలియని ప్రయాణికుడు. ఎవరు చేస్తారు ఇలాంటి ప్రయాణం? మీకు అర్థం అవ్వలేదా? He has know the destination where he goes. దిశ లేనటువంటి యాత్రికుడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలీదు. దేన్ని బట్టి? వెలుచూపును బట్టా? అంటే భౌతికమైన వాటిని చూసి వెళ్తున్నాడా? విశ్వాసాన్ని బట్టి వెళ్తున్నాడా? విశ్వాసం దేనికి సంబంధించింది? కంటికి కళ్ళు భౌతికమైన నేత్రాలకు సంబంధించిందా? మనోనేత్రాలకు సంబంధించింది. మనోనేత్రాలు తెరవబడిన వాడు దేవుని మీద ఆధారపడి ప్రయాణం చేస్తాడు. మనోనేత్రాలు తెరవబడిన వాడు దేవుని మీద ఆధారపడి ప్రయాణం చేస్తాడు. అబ్రహాము మనోనేత్రాలు తెరవబడి దేవునితో ప్రయాణం చేస్తున్నాడు. దేవుడితో ప్రయాణం చేస్తున్నవాడు తాను ఎక్కడికి వెళ్ళాలో దేవుడు అక్కడికి నడిపిస్తాడనే నమ్మకంతో వెళ్తాడు. దేవుడు తెలియని వాడికి డెస్టినేషన్ కావాలి. మన గమ్యం దేవుడే అయినప్పుడు ఏ గమ్యానికి మనం వెళ్తున్నామో అన్న కంగారు మనకు ఉండవలసిన అవసరము లేదు. మీరు క్యాచ్ చేయలేదు. దేవుడే మన గమ్యం అయినప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో అనే టెన్షన్ మనకు ఉండవలసిన అవసరము
లేదు. ఎందుకంటే మనందరి అంతిమ గమ్యమే ఎక్కడికి వెళ్ళాలన్నది దేవుడి దగ్గరికే. కాబట్టి దేవుడే నడిపించిన వాడైతే ఇక టెన్షన్ పడవలసిన అవసరము లేదు. ఈ యాత్రికుడు తాను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియక బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికైనా ఎవరైనా అడిగితే ఏం చెప్తాడు? ఏమో. విచిత్రం కదా. మీరు బయలుదేరి వచ్చినప్పుడు ఎక్కడికైనా అడిగితే ఏం చెప్తారు? ప్రేయర్కి అండి అని చెప్తాం. ఎక్కడంటే హాస్పిటల్ రోడ్ అండి అని చెప్తాం. నేను బయలుదేరి వచ్చినప్పుడు ఎక్కడికంటే అంటే శ్రీకాకుళం అని చెప్తాను. భూమి మీద ఉన్న ఏ మనిషిని అడగండి, అతని డెస్టినేషన్ చెప్తాడు, స్పాట్ చెప్తాడు. అబ్రహాంకి చెప్పడానికి ఏమీ లేదు. ఒకవేళ ఎవరైనా అబ్రహాముని ఎదుర్కొని అబ్రహామా ఎక్కడికైనా అంటే ఏమంటాడో అది ఎక్కడికో. మనం అలా చెప్తే మనల్ని ఎలా చూస్తారు? పిచ్చోళ్ళ చూస్తారు. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు అనుకోండి, అది ఎక్కడికో అన్నావు అనుకోండి, ఎలా ఉంటుంది? అది ఎక్కడికా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నీకు తెలీదా? నాకు చెప్పడం ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పొచ్చు కదా అని అంటారు మనుషులు. కానీ అబ్రహాం అదే సమాధానం చెప్తాడు. తాను ఎక్కడికి వెళ్తున్నాడో తనకే తెలియదు. ఒకవేళ భార్య అడిగినా సరే ఎక్కడికండి మనం బయలుదేరాం, అది ఎక్కడికో నాకు తెలియదు అనేస్తాడు. ఆవిడ నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి అన్నట్టు ప్రశ్నించుకుంటూ వెళ్ళిపోయింది ఆయనతో పాటు. ఆమెట విశ్వాసం గల స్త్రీలకు తల్లట. పేతురు పత్రికలో రాశాడు. ఏ స్త్రీకి అయితే విశ్వాసం ఉంటుందో ఆ స్త్రీకి అమ్మ ఎవరంటే శారా అని చెప్పాలి. మా అమ్మ ఎవరంటే సువార్తమ్మ మా అమ్మ అండే, పార్వతమ్మ మా అమ్మ అండే, భాగీరథమ్మ మా అమ్మ అంటే కాదు. మీ అమ్మలు వాళ్ళు కాదు. జన్మనాలు ఇచ్చినా సరే విశ్వాసంలో చూడవలసి వస్తే నువ్వు ఎవరు చూడాలి? శారా తల్లి. సరే, నా పాయింట్ మీకు అర్థమైంది. అబ్రహాం మీకు ఎదురయ్యాడు. మీరు ఇటు నుంచి వెళ్తున్నారు, ఆయన అటు నుండి వస్తున్నాడు. అబ్రహాం మన అబ్రహాం గారే, బైబిల్లో ఉన్న అబ్రహాం గారు ఎక్కడికండి అని అడిగారు. ఏమంటాడు? అది ఎక్కడికో నమ్మ తెలీదు అంటాడు. తెలీదా అని అంటాం మనం. ఎస్, నిజమేనమ్మ తెలీదు అంటే. మరి ఎలాగెళ్తున్నావు అంటే నా గమ్యం దేవుడే, నా డెస్టినేషను గాడ్ ఈజ్ మై డెస్టినేషన్, హీ నోస్ వేర్ టు లీడ్ మీ అంటాడు. నన్ను ఎక్కడికి నడిపించాలో ఆయనకి తెలుసు. కాబట్టి అది ఎక్కడికో నాకు తెలియదు, ఆయనకే తెలుసు అనేస్తాడు. కాబట్టి ఎంత అద్భుతంగా రాశాడో చూడండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి పిలుపు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో వాగ్దానమునకు వారసులైన ఇస్సాకును యాకోబు అనువారును గుడారములో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవశులైరి. ఎలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. దేనికోసం ఎదురు చూస్తున్నాడు? పునాదులు లేని పట్టణం ఏది? భూమి. పునాదుల గల పట్టణం ఏది? పరలోకం. మీకు తెలియదేమో, భూమికి పునాది లేదు. భూమి ఎక్కడుంది? శూన్యంలో ఉంది. రేపు యేసుప్రభువు వచ్చినప్పుడు భూమి ఏమైపోద్ది? సర్వనాశనం అయిపోద్ది. పంచభూతములు వెంకటమైన వేండంతో లయమైపోతాయి. మనం చూస్తున్న ఈ సముద్రం కాలిపోద్ది, మనం నిలబడిన భూమి కాలిపోద్ది, మనకు కనిపిస్తున్న ఈ స్పేస్ లో ఉన్నటువంటి వస్తువులన్నీ మాడిమసి అయిపోతాయి. రెప్ప పాటున మృతులు అక్షయులుగా లేపబడతారు, సజీవులు మార్పు పొందుతారు. కాబట్టి పునాది లేనటువంటి ప్రదేశం ఏది? భూమి. దానికే పునాది లేదు, మనం దాని మీద పునాదులు వేస్తున్నాం గట్టిగాని. చెప్పేది ఇది శిథిలమైపోతుంది, పునాదులు లేదు దీనికి. అబ్రహాము దేనికోసం ఎదురు చూస్తున్నాడు? పునాదులు గల పట్టణం, ఫౌండేషన్ ఉంది దీనికి. పరలోకానికి ఫౌండేషన్ ఉందట, భూలోకానికి ఏమి లేదు, ఫౌండేషన్ లేదు. ఎవరైనా ఒక ఇల్లు కట్టి, ఒక అపార్ట్మెంట్ కట్టి, ఏమండి దీనికి ఫౌండేషన్ లేదండి, మీరు ఒక అపార్ట్మెంట్ తీసుకోండి అంటే, మీరు ఒక ఇల్లు తీసుకోండి అంటే ఎలా ఉంటుంది మనకి? ఫౌండేషన్ లేదా? మేము ఇది కొనాలా?
వరుణ్ గారే మన దగ్గరికి వచ్చి, సార్ ఫౌండేషన్ మేము వేయలేదు కానీ ఇల్లు సూపర్ ఒకటి తీసుకోండి అన్నారు అనుకోండి, ఏమంటాం? తీసుకుంటామా? మీరు తీసుకుంటారా? ఇంటికి పునాది లేదు కొనుక్కోండి అని అంటే ఎవడైనా కొంటాడా? ఎవరు కొనం. ఇప్పుడు భూమికి ఫౌండేషన్ లేదన్నాడు. అయితే కొన్ని వచనాల్లో భూమికి పునాది వేసిన వాడు ఎవరైనా రాసి ఉంటది కదా. అదే నీవు భూమికి పునాది వేసాడు కదా, అది శాశ్వతమైనటువంటిది. పునాది వేసినంటే దానికి సృజించేదని అర్థం. పునాదులు గల పట్టణం ఏది? పరలోకం. అంటే దాని అర్థం ఏంటంటే ఇది అశాశ్వతమైనది, ఇది శాశ్వతమైనది. పునాదులు గలది అంటే శాశ్వతమైనది, పునాదులు లేనిది అంటే అశాశ్వతమైనది. ఇప్పుడు మీరు చెప్పండి, అబ్రహాము దీనికోసం చూశాడా, దీనికోసం చూశాడా? సరే, అబ్రహాం ఎలాంటి దరిద్రుడా, కుబేరుడా? అబ్రహాం వేదడా, ధనవంతుడా? 318 మంది వర్కర్స్ ఉన్నారు ఆయన ఇంట్లో. 318 మంది వర్కర్స్ ఉన్నారండి ఆయన ఇంట్లో. ఎంట పుట్టిన వాళ్ళు. మన ఇంట్లో ఒక 10 మనిషి ఉంటుంది, గిన్నెలు తోవడానికి, కసవలు తోవడానికి. అదైనా నచ్చితే ఉంచుతాం, లేకపోతే లేదు. అబ్రహాం ఇంట్లో ఒంటెలు ఉన్నాయి, గొర్రెలు, గొడ్డెలు, గాడిదలు. 318 మంది రైతులు ఉన్నారు ఆయన ఇంట్లో. మన ఫ్యామిలీస్లో, మన విలేజెస్లో ఎక్కడైనా ఒక మంచి పెద్ద రైతు ఉంటే, మహా ఉంటే ఎంతమంది పనులు ఉంటారు వాళ్ళ ఇంట్లో? ఒక 5గురు, ఒక 10 మంది ఉంటారు. పెద్ద జమీందారు అయితే వంట చేయడానికి ఒకరు, గిన్నెలు తోమడానికి, క్లీన్ చేయడానికి ఒకరు, పశువులు కాయడానికి ఒకరిద్దరు ముగ్గురు, వ్యవసాయం చేయడానికి ఇలాగ ఒక లెక్క ఉంటుంది. ఇప్పుడు మీ దగ్గర ఎంతమంది ఉన్నారు పనులు? వేల మీద లెక్క కట్టచ్చు. ఆయన దగ్గర ఎంతమంది ఉన్నారు? 318 మంది ఉన్నారు. 318 మందికి ఒక పూట టిఫిన్ ఎంత అవుతుంది? ఓ మధ్యాహ్నం భోజనం ఎంత అవుతుంది? వాళ్ళకు నెలకు శాలరీలు ఎంత అవుతాయో చూడండి. అంతటి ఐశ్వర్యవంతుడైన అబ్రహాము భూమి మీద ఉన్నప్పుడు ఏం చేశాడట? ఇలాగా ఒక గుడారం వేసుకున్నాడు. టెంట్ వేసుకొని తాళ్ళతో కట్టుకొని ఈ టెంట్లో బ్రతికేవాడట. గుడారం. ఏంటి అబ్రహాం, ఎంత సొమ్ము ఉంది, ఎంత వెండి ఉంది, ఎంత బంగారం ఉంది, 318 మంది పని వాళ్ళు ఉన్నారు, ఎంత ఆస్తి ఉంది నీ దగ్గర, దీంట్లో ఉంటున్నావేటి నువ్వు అని అంటే ఆయన అనేవాడట, నేను ఉండబోయేది దానికోసం ఎదురు చూస్తున్నాను, నా శాశ్వతమైనటువంటి నివాసం ఇది కాదని. అంటే ఏ నేత్రాలతో చూశాడు ఆయన? మనోనేత్రాలతో చూసిన వాడికి ఇది తక్కువగా కనపడుతుంది, పొందబోయేది ఎక్కువగా కనపడుతుంది. అవునా? భౌతికమైన నేత్రాలతో చూసేవాడికి ఇది ఘనంగా ఉంటుంది. అబ్రహాం దీన్ని ఘనంగా ఎంచుకోలే. అసలు ఆయన కట్టుకోవాలనుకుంటే ఆ రోజుల్లో ఆయన లాంటి ప్యాలెస్ ఎవడో కట్టలేడు, అంత ధనికుడు అబ్రహాం. కానీ ఆయన ఏం చేసేవాడంటే సింపుల్గా ఒక టెంట్ వేసుకొని ఆ టెంట్లో పడుకొని, టెంట్లో తిని, టెంట్లో సంసారం చేసుకుని ఉండేవాడు. గట్టి ఇల్లు లేదు, ఇలాంటి ఇల్లు లేదు ఆయన. ఎందుకు కట్టుకోలేదు అంటే, పునాదులు లేనటువంటి భూమి మీద నేను శాశ్వతంగా ఉండను, పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూస్తున్నాను అన్నాడు. అంటే ఏ దృష్టితో చూస్తే కనబడుతుంది? అది మనోనేత్రాలతో చూస్తే విశ్వాసం వస్తుంది. అంటే అబ్రహాంకున్న ఈ గురుడితనం పోయింది, మనోనేత్రాలకు పట్టిన గురుడితనం పోయి క్లియర్గా కనిపిస్తుందట. ఎస్, అక్కడ ఉంది నాకు ప్లేస్ అని. అప్పుడే తెలిసిపోయింది ఆయనకి. క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల క్రితమే అబ్రహాం తెలిసిపోయింది. చూడండి 13వ వచనంలో, వీరందరూ ఆ వాగ్దానముల ఫలం అనుభవించకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి ఏం చేశారు? ప్రైజ్లాడ్ చేశారా? ఏం చేశారు? ముందు నాకు ఫోన్ చేసినప్పుడు ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రైజ్లాడ్ సార్, ప్రైజ్లాడ్ అయ్యా వందనాలండి అంటున్నారు. మళ్ళీ వెంటనే పర్వాలేదు, మీరు ఏం చెప్పాలనుకుంటే అదే చెప్పండి, నా కోసం మార్చవలసిన అవసరము లేదనేస్తున్నాను. ఇప్పుడు బైబిల్ క్లాస్ పెడుతున్నాము, ముందు ఫోన్ చేసి సార్ ప్రైజ్లాడ్ సార్, సార్ వందనాలు సార్ అంటున్నారు మళ్ళీ అనమాట. అంటే నా సంతృప్తి కోసం. కానీ బైబిల్లో ఏమని రాసి ఉంది? వందనం అని రాసి ఉంది. అబ్రహాము
ఈ విశ్వాసులందరూ ఏం చేశారట? తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఎలాగో చెప్పు వారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశ్వపరుస్తున్నారు కారా. వారు ఏ దేశము నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరల వెళ్ళుటకు వారికి వీలు కలుగును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకున్నట్టుకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఎలాగనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరుచున్నాడు. దేవుడు నేను అబ్రహాం దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని చాలాసార్లు అన్నాడు కదా. దేవుడు ఒకసారి అన్నా దాన్ని అనేక సార్లు రాశారు కదా. నేను అబ్రహాం దేవుడును, ఇస్సాకు దేవుడును. కొంచెం చూడండి ఒకసారి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో దేవుడు మోషేతో మాట్లాడే సందర్భంలో పొద దగ్గర ఏమన్నాడో 32వ వచనంలో, నేను నీ పితరుల దేవుడును, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడునని ప్రభువు వాక్కు వినబడెను. ఎవరి దేవుడిని అన్నాడు? నేను అబ్రహాం దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడిని అన్నాడు. మత్తయి సువార్త 22:31. మత్తయి సువార్త 22:31. 22:31లో ఏమన్నాడు అంటే, నేను మృతుల పునరుత్థానమును గురించి నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడునై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? అంటే ఎవరికి దేవుడు అయినప్పుడు? భూమి మీద అబ్రహాము టైంలో చాలా మంది జనం ఉన్నారు, కానీ ఆయన ఎవరి దేవుడు? అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఎందుకు వాళ్ళకి దేవుడు అయ్యాడు? వారు భౌతికమైన నేత్రాలతో చూసేవారు కాదు, ఆత్మ సంబంధమైన నేత్రాలతో చూస్తున్నారు. వారు పునాదులు లేని భూమి మీద సుఖపడాలి, పునాదులు లేని భూమి మీద సంపాదించాలనుకునేవారు కాదు. వారు పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూస్తున్నారు. దీనికి రీజన్ ఏంటి అంటే వారి మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి. ఆపరేషన్ జరిగింది వాళ్ళకి. ఎవరు చెప్పారో నాకు తెలియదు, కానీ మొత్తం మీద వాళ్ళకి మనోనేత్రాలు కొద్దితనము పోయింది. అందువల్ల పరలోకపు దేవుడు నరలోకపు మనుషుల అడ్రస్ చెప్పాడు. నేను అబ్రహాం దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడు. అబ్రహాము మనోనేత్రాలతో చూశాడు, భూమి మీద నుండి పైకి చూశాడు, పైన ఉన్నటువంటి పరదేశం చూశాడు, పరలోకాన్ని చూశాడు. మీకు తెలుసు కదా, లోకాసు వార్తలో ధనవంతుడు లాజరు చనిపోయారు కదా, చనిపోయారు లేదా? అప్పుడు ధనవంతుడు ఆత్మ ఏమో పాతాళంలోకి వెళ్ళింది, లాజరు ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోయింది. అబ్రహాం అప్పుడు ఎక్కడ ఉన్నాడు? పరదేశంలో ఉన్నాడు. అంటే దేవుని నిదానించి చూశాడు, వండబోయేదాన్ని నిదానించి చూశాడు, ఊడిపోయేదాన్ని నిదానించి చూడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. మనం చెప్పుకునే రెండో వ్యక్తి ఎవరంటే మోషే. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమును ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలుని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నట్టు ఒప్పుకొనలేదు. ఎలాగనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమును ఎందుకు దృష్టి ఇచ్చెను. ఏ దృష్టిది? ఏ దృష్టి చదువుతాము. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుటకు స్థిరబుద్ధి గలవాడై. ఏ బుద్ధి ఉండాలి? స్థిరబుద్ధి ఉండాలి, పరబుద్ధి ఉండాలి. పరబుద్ధి స్థిరబుద్ధి, స్థిరబుద్ధి మనోనేత్రాలు వెలిగింపబడిన తర్వాత వచ్చే బుద్ధి. అతడు అదృశ్యుడైన వారిని చూచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. ఏం చేశాడు? సింపుల్ గా చెప్పుకోవాలి అంటే దేన్ని వదిలేశాడు? ఐగుప్తును విడిచిపోయాడని రాసి ఉంది.
ఓకేనా? మరి ఐగుప్తును విడిచిపోయి ఏం అనుభవించాడట? శ్రమలు అనుభవించాడు. ఒక విధంగా మోషే ఐగుప్తులోనే ఉన్నాడు అనుకోండి. ఎవరి కుమారుడు? ఫరో కుమార్తె కుమారుడు. ఫరో కుమార్తె కుమారుడే ఫరో. ఫరో తర్వాత ఐగుప్తు దేశానికి చక్రవర్తి ఎవరు? ఆయనే. ఐగుప్తు దేశానికి చక్రవర్తి స్థానంలో ఉన్నోడికి శ్రమలు వస్తాయా? చక్రవర్తి అండి, రాజుకు శ్రమలు వస్తాయా? ఆయన చప్పట్లకు ఆయన ఎవరెక్కడంటే 100 మంది అంటారు, ఏం కావాలి ప్రభు అనుకోని. అలాంటి మోషే ఐగుప్తుని, రాజరికాన్ని, రాజకుమార్తె యొక్క కుమారుడనే యువరాజు పొజిషన్ని, స్థితిని, యువరాజు యొక్క స్థితిని విడిచిపెట్టుకొని స్థిరబుద్ధితో దేవుణ్ణి చూశాడట. ఏ బుద్ధి? ఆ స్థిర బుద్ధి పరబుద్ధి. చూచి ఐగుప్తును వదిలేశాడు. ఇక్కడికి మీరు తేడా చూడండి. ఐగుప్తు పరలోకంలో ఉందా, భూమి మీద ఉందా? కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే దేన్ని వదిలేశాడు? ఈ భూమి మీద ఉన్నటువంటి సుఖమే నాకు వద్దని వదిలేశాడు. ఆయన సుఖపడాలంటే ఎంతో సుఖపడగలడు, ఎంతో ఆనందించగలడు. కానీ శ్రమలు అనుభవించడానికి సిద్ధపడ్డాడు. ఎందుకట? ఈ శ్రమల తర్వాత ఏమొస్తుంది అంటే మహిమ వస్తుంది. ఎప్పుడు వర్షం వచ్చినా చికాగ్గానే ఉంటుంది. వర్షం వేసిపోయిన తర్వాత ఎలా ఉంటుంది? ఆహ్లాదంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, వర్షం వెలిసిపోయిన తర్వాత ఎలా ఉంటుంది? ఆహ్లాదంగా ఉంటుంది. వర్షం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? చిరాగ్గా ఉంటుంది. శ్రమలు వచ్చినప్పుడు మనకి ఇబ్బందులు లాగా ఉంటాయి. శ్రమలు వెళ్ళిపోయినప్పుడు ఎలా ఉంటాయి? సంతోషంగా ఉంటుంది. ఈ శ్రమలు శాశ్వతం కాదు. ఈ ఐగుప్తు శాశ్వతం కాదు. ఐగుప్తు యొక్క సుఖం శాశ్వతం కాదు, భోగం శాశ్వతం కాదని మనోనేత్రాలతో దేవుని మహిమను చూశాడు. అంటే లోకాన్ని చూసేవాడే అయితే ఐగుప్తులోనే ఉండిపోతాడు. ఎందుకంటే ఆయన తర్వాత ఆయనే కదా యువరాజు. వెళ్ళిపోయాడు. ఏ నేత్రాలు తెరవబడ్డాయి? మనోనేత్రాలు తెరవబడిన వాడు అలాంటి పనులు చేస్తాడు. రాజాగ్రహమునకు భయపడలా. రాజు ఆయన చంపాలని చూసినా సరే ఆయన భయపడలేదు. ఎందుకంటే ఐగుప్తీయులు సకల విద్యలు వచ్చాయన్న, అవసరమైతే రాజునే చంపగలడు. ఆయన రాజు కంటే ఎక్కువ విద్యలు నేర్చుకున్నాడు, భాషలన్నీ వచ్చాయి ఆయనకి. కానీ ఆయన ఏం చేశాడంటే ఇది మనకు శాశ్వతమైనది కాదు, సమస్తాన్ని వదిలేశాడండి. ఎంత సింపుల్ చూడండి. సమస్తాన్ని వదిలేశాడు. అదృశ్యుడైన వారిని నిదానించి చూచి ఆ పొందబో మహిమ కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి వేసుకున్న డ్రెస్ తోటి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. కట్టుబట్టలతో అరణ్యంలోకి వెళ్ళి ఇద్దరు కుమార్తెలు మందను మేపడానికి వస్తే ఒక దేశానికి కాబోయే యువరాజు ఆ గొర్రెలకు నీళ్లు పెట్టి ఆ గొర్రెలు కాచే వారితో కలిసి ఉండి వారు తిండి తిని 40 సంవత్సరాలు వాళ్ళతో గడిపాడు. 40 రోజులు కాదు, 40 సంవత్సరాలు. అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు, ధనము, ఎండి బంగారాలు, తాను కోరుకున్నది తినగలిగినంత కెపాసిటీ ఉన్న మోషే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే గొర్రెల కాపర్లతో కలిసి ఉంటున్నాడు అనమాట. ఎన్ని రోజులు? 40 సంవత్సరాలు. ఆ తిండి తిన్నాడు, ఆ నీరు తాగాడు. దేనికోసం? నిజంగా ఈ లోకాన్ని కోరుకునేవాడైతే అలాంటి పనులు చేయడు. పొందబోవు దాన్ని ఎదురు చూశాడు. దాన్ని మనోనేత్రాలు తెరవబడిన వాడు ఉద్దేశం. అది మనోనేత్రాలు తెరవబడిన వాడు అలాగే చూస్తాడు. మనం చెప్పుకోబోయే మూడో వ్యక్తి ఎవరంటే దావీదు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం.
అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. తీశారా? 25వ వచనం. క్రీస్తుని గురించి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ఆయనకి ఎవరు కనబడుతున్నారట అమ్మా? ఆయనకి ఎల్లప్పుడూ ఎవరు మధ్యలో ఉంటున్నారు? చూస్తున్నానంటే కళ్ళుతో చూస్తున్నానని కాదు, ఆయన తపన, ఆయన ఆలోచనలో, ఆయన కళలో, ఆయన మనోభావాల్లో నిత్యం ఎవరుండేవారు? రాబోయే ప్రభువే ఉండేవాడు. ఎల్లప్పుడూ అన్న రాసి ఉంది అక్కడ. మీకు విషయం చెప్పాను నేను. ఊరియా భార్యతో వ్యభిచరించి చేసినటువంటి తప్పును ఊరియా మీద పెట్టడానికి ఊరియాని హత్య చేయించాడు. మీకు అర్థమైందో లేదో? నరహత్య, ప్రాణదోషం. నరహత్య చేయకూడదు, కానీ భయంకరమైన పాపాలు చేశాడు దావీదు. ఎప్పుడైతే నువ్వు చేసింది తప్పని ప్రవక్త వచ్చి ఆయనకి తెలియజేశాడో వెంటనే పెన్ను కాగితం పట్టుకున్నాడు. నువ్వు తప్పు చేశావు అని దావీదుకి ఎవరని చెప్తే అంటే ఏం చేసేవాడు? అంతే, రాసేసేవాడు ముందు. నువ్వు తప్పు చేశావు అని ఎవరైనా మనల్ని అన్నారు అనుకోండి, నువ్వు సంసారం ఏంటంటాం మనం తిరిగి. నువ్వు చేయలేదే తప్పు. పోనీ అక్కడ అనకపోయినా తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళి ఆయన తప్పు చేశాను అంటున్నాడు చూడండి, పనికి మాలాడు నాన్న అంటున్నాడు, ఆడికి అంత గుండె ధైర్యం అండి అని అంటామా? అనమా? అంటే ఎదురుగా అనం, కానీ వెనకెట్టాను ఏదో ఒకసారి అంటాం కదా. దావీదు దగ్గరికి వెళ్ళి నువ్వు తప్పు చేసావు అంటే ఏమనేవాడు కాదు, వెంటనే ఏం చేసేవాడు? ఎవరక్కడ అనేసరికి చిత్తం అనేవారు, పెన్న తీసుకురండి అనేవాడు. ఎవరక్కడ? చిత్తం అండి, పేపర్ తీసుకురండి అనేవాడు. కూర్చొని రాసేవాడు. అలా రాసినవి కీర్తనలు. అలా రాసిన తర్వాత మారు మనసు పొంది ఈ లైఫ్ ఉన్నంత వరకు ఇంకెన్నడూ పాపం చేయనని రాసేసాడు తీర్మానించుకొని. దావీదు బత్షెబా భర్త అయిన ఊరియా విషయంలో చేసిన తప్ప తన జీవితంలో ఇంకెన్నడూ పాపము చేయలేదని రాసి ఉంది గ్రంథంలో. రాసేసి అప్పటి నుంచి మారు మనసు పొంది ఏం చేసేవాడట? మధ్యలో ఎవరు వస్తారని ఎదురు చూసేవాడు? ప్రభువుని గురించిన ఆలోచనలే ఉండే, వేరే థాట్స్ ఉండే కాదు. మనకి కళలు వస్తాయి, ఊహలు వస్తాయి, తపన ఆలోచనలు వస్తుంటాయి రకరకాలవి. దావీదుకి అవేవి రావు. దావీదు హృదయంలో ఎప్పుడు ప్రభువే ఉంటాడు. ఇదిగో ఆయన క్లియర్గా రాశాడు. ఆయనను గురించి అంటే క్రీస్తుని గురించి దావీదు ఇట్లేను, నేను ఎల్లప్పుడూ నా ఎదుటి ప్రభువును చూచుంటిని, ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు, నేను కదల్చబడను. కావున నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండెను. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నా పరిశుద్ధిని గుల్లుపట్టలేవు. నాకు జీవమార్గములు తెలిపితివి, నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఉల్లాసంతో నింపెదవు అని దేవుడు గొప్ప కార్యాలని దావీదు వివరించేవాడు. ఇక్కడ 29లో సహోదరులారా పేతురు అంటున్నాడు, మూల పురుషుడు దావీదుని గురించి నేను మీతో ధారాళముగా మాట్లాడవచ్చు. అతడు చనిపోయి సమాధి చేయబడిను, అతని సమాధి నేటి వరకు మన మధ్యన ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను కనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద అతను కూర్చొని పెట్టుదునని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి క్రీస్తు పాతాళములో విడవబడలేదనియో ఆయన శరీరము కుళ్ళిపోలేదనియో దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గురించి చెప్పెను. యేసుక్రీస్తు పునరుత్థానం గురించి అపోస్తలులు చెప్పారా? దావీదు చెప్పాడా? దావీదు చెప్పింది అపోస్తలులు చెప్పారు. అమ్మా, యేసు ప్రభు భూమి మీదకి వస్తాడు, ఆయన చంపేస్తారు, సమాధి చేస్తారు, ఆయన 3వ దినాన్ని తిరిగి లేస్తాడు అని నేను ఎప్పుడు చెప్తున్నాను? జరిగిన తర్వాత చెప్తున్నాను. దావీదు ఎప్పుడు చెప్పాడు? జరగక ముందే చెప్పేశాడు దావీదు, నేను ఎల్లప్పుడూ చూస్తున్నాను. ఆ నిరీక్షణతోనే చనిపోయాడట ఆయన. ఆయన కుళ్ళిపోడు, ఆయన పురుగు పట్టడం, ఆయన మట్టిలో మట్టి అయిపోడు, ఆయన సమాధిని గెలిచి 3వ దినాన్న ఆయన తిరిగి లేస్తాడు అని చెప్పుకుంటూ ఆనందించుతూ ఆ కళలు కాస్తూ ఆ ఊహల్లో ఆ వాస్తవాలనే
స్మరించుకుంటూ తన జీవితం అంతా గడిపెడతాడు. ఏ నేత్రాలు ఓపెన్ అయి ఉంటాయి అతనికి? మనోనేత్రాలు ఓపెన్ అయిన వారికి దైవ ధ్యానం ఉంటుంది. దేవుని స్మరింపుము అని పూర్వం బస్సుల్లో రాసేవారు. దేవుని స్మరింపుము అని కళాశాలకు రాసేవాడు డ్రైవర్ వెనకాల. మీకు అర్థమైందా? దేవుని స్మరింపుము అని ఇంజిన్ మీద రాసేవారు బస్సుల్లో, పూర్వం బస్సుల్లో. అది బస్సు ఎక్కినప్పుడే గుర్తొచ్చేది మనకి. కానీ దావీదు ఎప్పుడు ఎవరి స్మరణలో ఉండేవాడు? దేవుని స్మరణలో నుండి క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని గురించి తన హృదయంలో ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడు. ఆయన వస్తాడు, ఆయన వస్తాడు, నేను కదల్చబడను, ఆయన వస్తాడు, ఆయన చనిపోతాడు, ఆయన కుళ్ళు పట్టడు, ఆయన పురుగు పట్టడు, ఆయన తిరిగి మళ్ళీ పునరుత్థానుడు అవుతాడు, మృత్యువులు చేయిస్తాడు అనుకొని చనిపోయాడట. పేతురు అంటాడు, ఆయన సమాధి మన మధ్యలోనే ఉంది, ఆయన చెప్పాడు ఈయన సమాధి నుంచి లేస్తాడని. దావీదు ఎవరిని గురించి అయితే తిరిగి లేస్తాడని చెప్పాడో ఆయనే క్రీస్తు, మేము ఆయన్ని ప్రకటిస్తున్నామని దావీదు సాక్ష్యాన్ని పరిగణనలో తీసుకుని అపోస్తలులు బోధించారు. ఎప్పుడో ఒక 900 సంవత్సరాల క్రితం దావీదు మాట్లాడిన, 1000 సంవత్సరాల క్రితం దావీదు మాట్లాడిన మాటలది. ఆయన పునరుత్థానుడు అవుతాడని మాటలే ఎలా చెప్పగలడు? యేసుప్రభు చనిపోడు, కుళ్ళు పట్టడు, తిరిగి లేస్తాడని ఎలా చెప్పాడు? ఆ ధ్యాసలోనే బ్రతికాడు. దేవుడు అతనికి వాగ్దానం చేశాడు కదా, నీ సంతతిలో నుంచి ఒకరిని హెచ్చించి సింహాసనం ఆయనకి ఇస్తానని వాగ్దానం చేశాడు కదా. డెఫినెట్గా సొలొమోను కాదు. నా కొడుకు సంగతి నాకు తెలీదా? మన పిల్లల గురించి మనకు తెలుసా తెలీదా? నా కొడుకు సంగతి నాకు తెలుసు. వీడు వయసు వచ్చిన కానీ వండుకుంటా అంటే వీడు కాదు. దేవుడు వాగ్దానం చేసినోడు వీడు కాదు. ఆయన వస్తాడు, ఆయన సమాధులను గెలిచి తిరిగి లేస్తాడు, ఆయన కుళ్ళిపోడు, ఆయన పురుగు పట్టడని. ఏ మాటలు మనోనేత్రాలు వెలిగిన వారికి అర్థమవుతాయి. దావీదుకి మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. చివరగా మనం చెప్పుకోబోయే వ్యక్తి మన సహోదరులు చెప్పినటువంటి పౌలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. 2 కొరింథీ 4వ అధ్యాయం 16వ వచనంలో ఇలా రాసి ఉంది, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం అన్నాడు. అపోస్తలులు దేన్ని చూసేవారు? ఏం తిందుమా, ఏం త్రాగుదమా, ఏం దొరుకుతుందని చూసారా? లేకపోతే ఈ దృశ్యమైనవి అశాశ్వతము, అదృశ్యమైనవి శాశ్వతము అని చూసేవారా? అదృశ్యమైన వాటిని చూసేవారు అపోస్తలులు. చులకన శ్రమ అట. శ్రమలు వస్తే వాళ్ళు ఏమనుకుండేవారట? ఇది చులకన శ్రమ, ఇవాళ వస్తుంది రేపు పోతుంది, ఇది శాశ్వతమైనది కాదనుకుండేవారట. మనం భయపడిపోతాం శ్రమలు వస్తే. వారేమో చులకన శ్రమ, ఇవాళ ఉంటుంది రేపు పోతుంది, ఇవి శాశ్వతమైనవి, దేహమే శాశ్వతం కానప్పుడు దేహానికి వచ్చిన శ్రమలు ఎలా శాశ్వతం అవుతాయి? దేహం ఉన్నంత వరకు వస్తూనే ఉంటాయి. మా గురి దాని మీద కాదు, మేము అదృశ్యుడైన వారిని నిర్ధారించి చూస్తున్నాం. అవి శాశ్వతమైనవి, ఇవి అశాశ్వతమైనవి అని చెప్పి అలా చూసేవారు. రైట్. చాలామంది భక్తులు ఉన్నారు బైబిల్లో, పరమ భక్తులు ఉన్నారు బైబిల్లో. అయితే వీరి జీవితాల్లో కొన్ని సంఘటనలు మనం చూసాం, చదివాం. వీరు సామాన్యమైన మనుషులే కానీ మనుషుల్లో సామాన్యమైన మనుషులు కాదు. వీరు ఎవరంటే మనోనేత్రాలు వెలిగింపబడిన పురుషులు. వీరెవరంటే మనోనేత్రాలు వెలిగింపబడిన పురుషులు. ఈ మనోనేత్రాలు వెలిగింపబడిన పురుషులు ఏం చేశారంటే, కోట్ల ఆస్తున్నా సరే భూమి మీద పునాది వేసుకునే ఇల్లు పట్టుకోలేకపోయాడు. కారణం ఏంటంటే పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూశాడు. అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిగి ఉండి ఒక దేశానికి చక్రవర్తి కాబోతాడు త్వరలో. సమస్తాన్ని వెంట్రుకతో సమానంగా పడేశాడు. ఎందుకంటే ఈ ఐగుప్తు శాశ్వతం కాదు, నాకు దేవుని మహిమ శాశ్వతం అని సమస్తాన్ని విడిచిపెట్టేశాడు. దావీదు, నేను చనిపోతాను, నేను కూలిపోతాను, నన్ను సమాధి చేసేస్తారు, నాకు వాగ్దానం చేసిన వాడు కూలిపోడు, పురుగు పట్టడం, ఆయన వస్తాడు, ఆయన లెగిస్తాడు సమాధుల నుంచి అని నిరీక్షణ కలిగాడు. మనోనేత్రాలు వెలిగింపబడిన వాడు.
మృతుల పునరుత్థానానికి సంబంధించిన అవగాహన అప్పుడే ఉంది దావీదుకి. పౌలు ఎవడైనా దేనికోసమైనా పనిచేస్తాడేమో కనిపించే దానికోసం, అపోస్తలులమైన మేము దృశ్యమైన వాటిని ఆశించి పనిచేసేవారము కాము. మా గురి అక్కడ ఉంది, మా జీవకిరీటం అక్కడ ఉంది, మా బహుమానం అక్కడ ఉంది. ఇది వాళ్ళు ఉంటుంది, రేపు పోతుందని శరీరాన్ని సులకనగా చూసేవారు, శ్రమల్ని తేలిగ్గా చూసేవారు. అలాంటి వారు రాసినటువంటి విషయాలు ఇవి. వారే రచయితలు, తెలుసా మీకు? వారు రాశారు ఇవి. దేవుడు తన పోలిక, తన స్వరూపాన్ని మానవుడికి ఇవ్వాలని నిర్ణయించుకొని తన స్వరూపంలో మనిషిని నిర్మించాడు. అట్టి నిర్మించినటువంటి దేవుడు తనతో తన సమానులైనటువంటి వారికి ఏం చెప్పాడంటే, మన స్వరూపం అంతా మన పోలిక చెప్పున నరులను చేయమన్నారు. అట్టి నరులను దేవుడు తన స్వరూపంలో చేశాడు. చేసిన దేవుడు అదృశ్యుడు, చేసిన దేవుడు అమరుడు, చేయబడినటువంటి నరుడు అదృశ్యుడే, నరుడు అమరుడే. అయితే ఈ సత్యాన్ని తెలుసుకోవాలి అంటే ఈ కళ్ళు పనికిరావు, ఈ చెవులు పనికిరావు, ఇక్కడున్న ఈ చదువులు పనికిరావు, ఈ ఎడ్యుకేషన్ పనికిరావు. మరి ఏముండాలంటే మనోనేత్రాలు వెలిగింపబడాలి. మనోనేత్రాలు వెలిగింపబడితే శాశ్వతమైనవి కనిపిస్తాయి. మరి ఎలాగండి అంటే ఇదిగో ఇలాగా, వీళ్ళు మనలాంటి మనుషులే, మనలాంటి జ్ఞానేంద్రియాలు కలిగిన వాళ్ళే. కానీ మనకున్నంత సమాచారం లేనప్పుడు కూడా దేవుని యందు భయము, విశ్వాసం కలిగి బ్రతికారు. ఇప్పుడు మనం బ్రతకడానికి మనుషులు ఉన్నారు, మనం బ్రతకడానికి వాక్యం ఉంది, మనం బ్రతకడానికి అన్నీ ఇచ్చాడు దేవుడు. అయినా సరే ఇంకా మనం సరిగ్గా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాం, అదృశ్యమైన వాటిని చూడలేకపోతున్నాం, వాటిని బట్టి ఆనందించలేకపోతున్నాం. అది మన దురదృష్టం. సామాన్యమైన విషయం కాదండి. ఆఫ్టర్ ఆల్ ఈ శరీరం ఏవాళ్ళు ఉంటుంది, రేపు దానికోసం ఎవరు భయపడవలసిన అవసరము. ఆత్మ కూర్చిన అవగాహన లేనివాడు భయపడితే అర్థం ఉంది, కానీ ఆత్మను కూర్చిన అవగాహన ఉన్నవారు ఎవరు దానికోసం భయపడవలసిన అవసరము లేదు. మీ అందరికీ వాళ్ళు